హలో ఫెలో బీయింగ్స్, ఈరోజు మనం ఐపీఎల్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే విషయాలపైన చాలామందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. మనం వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొన్ని టీమ్స్ గురించి, వాళ్ళ స్ట్రాటజీస్ అండ్ టీమ్ క్యాప్టెన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, 2 టీమ్స్ యొక్క క్యాప్టెన్స్ అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ గురించి, దట్ ఈస్ పంజాబ్ కింగ్స్. అండ్ సెకండ్, డేవిడ్ వార్నర్ని క్యాప్టెన్గా తీసేయడం దాని గురించి, అండ్ ఎస్ఆర్హెచ్ క్యాంప్లో ఏం జరుగుతుందనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ప్రజెంట్ జరుగుతున్న ఈ కోవిడ్ ప్రోటోకాల్ బ్రీచెస్ ఆర్ ఎల్స్ బయోబబుల్ బ్రీచెస్ అసలు ఏంటి, అసలు వాట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్, ఐసోలేషన్ అంటున్నారు, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం కేఎల్ రాహుల్ ఇంజురీ అండ్ యాబ్సెన్స్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచ్ దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. బికాస్ ప్రీవియస్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ లేడు అండ్ మయాంక్ అగర్వాల్ హస్ డిడ్ హిజ్ జాబ్ యాజ్ అ క్యాప్టెన్ అండ్ ఆల్సో యాజ్ ఓపెనర్. అండ్ ఇప్పుడు మనం కేఎల్ రాహుల్కి ఏమైంది, చాలామందికి తెలుసు, నాకు అక్యూట్ అపెండిసైటిస్తో హీస్ బీన్ హాస్పిటలైజ్డ్. బట్ యాక్చువల్లీ ఏమైందంటే తన ప్రీవియస్ డే బిఫోర్ ది మ్యాచ్ డే తనకి ఎక్స్ట్రీమ్ స్టమక్ ఏక్ వస్తే దే హ్యావ్ ట్రైడ్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్ విత్ సమ్ మెడికేషన్, బట్ ఎఫెక్ట్ ఏమీ చూపించలేదు. సో దట్స్ ద రీజన్ దే హ్యావ్ డయాగ్నైజ్డ్ హిమ్ ఇన్ ది హాస్పిటల్, టేకింగ్ హిమ్ ఇన్ టు ది హాస్పిటల్. సో హాస్పిటల్లో తెలియదు ఏంటంటే హీ ఈస్ బీన్ డయాగ్నైజ్డ్ విత్ ద అక్యూట్ అపెండిసైటిస్, విచ్ ఇస్ సాడ్ న్యూస్ ఫర్ ద పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్. అండ్ బికాస్ కేఎల్ రాహుల్ is the biggest pillar and one of the main run getters for the Punjab Kings, and he's one of the best players since 2018 for the IPL. So that's the reason that will be a big setback for Punjab Kings. Chartered flight lo Mumbai ki తీసుకెళ్లారు అండ్ ఆపరేషన్ కూడా జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా తేలింది. అండ్ కేఎల్ రాహుల్ will be back with Punjab Kings within a week, and doctors have said that everything will be okay. And వన్స్ ఒక్కసారి బీసీసీఐతో స్టిల్ ఆఫ్టర్ కన్సల్టింగ్ వెదర్ ద కోవిడ్ ప్రోటోకాల్స్ హ్యాస్ టు బీ టేకెన్ ఆర్ నాట్, మళ్ళీ క్వారంటైన్ అవ్వాలా, అసలు ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళు కొంచెం డిస్కస్ చేసుకుని మ్యాక్స్ టు మ్యాక్స్ కేఎల్ రాహుల్ మైట్ బీ అవైలబుల్ ఫర్ ది లాస్ట్ 3 మ్యాచెస్ ఫర్ పంజాబ్ కింగ్స్ అని అనుకుంటున్నాను నేనైతే. బట్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో అండ్ హ్యాపెన్. అండ్ వితౌట్ కేఎల్ రాహుల్ దే నీడ్ టు థింక్ అబౌట్ స్ట్రాటజీస్, అండ్ టీమ్ ఈజ్ ఆల్సో నాట్ దాట్ బ్యాలెన్స్డ్. ముందు కూడా ఉన్న లోటుపాట్లు ఉన్నాయి ఆల్రెడీ టీంలో. అండ్ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఇస్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్కోరర్ అండ్ ఒక టీమ్ స్ట్రెంత్ని ఆల్మోస్ట్ ఈస్ క్యారింగ్ 29% ఆఫ్ ది రన్స్, దట్ ఈస్ మోస్ట్ బై ఎనీ బ్యాట్స్మెన్స్ ఇన్ 2018. దట్స్ ద రీజన్. లెట్స్ హోప్ కేఎల్ రాహుల్ విల్ గెట్ ఫైన్ అండ్ హెల్తీ సూనర్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు ద ఐపీఎల్ అండ్ హిట్ ది రన్స్. ఒకవేళ కనుక పంజాబ్ కింగ్స్ బాగా పర్ఫామ్ చేసి నెక్స్ట్ 5 మ్యాచెస్లో అట్లీస్ట్ 4 గెలిస్తే దే మైట్ go to the playoffs and KL can happily play the playoffs. That can also happen. So let's hope everything goes well for that team and my prayers for KL Rahul. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇప్పటిదాకా 0 కాంట్రవర్సీస్ ఉన్న టీంకి పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఎస్ఆర్హెచ్కి ఇప్పటిదాకా వాళ్ళ టీం నుంచి కానీ, టీం మేనేజ్మెంట్ తరఫు నుంచి కానీ, ఓనర్స్ నుంచి కానీ, అసలు ప్లేయర్స్ నుంచి కానీ ఎక్కడ కాంట్రవర్సీస్ అనేవి లేవు. దే ఆర్ ద వెరీ అండర్రేటెడ్ టీమ్, అట్ ద సేమ్ టైం వెరీ కామ్ అండ్ కలెక్టివ్గా మంచిగా పనిచేసే టీం అని ఇప్పటిదాకా ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దేర్స్ బీన్ సమ్ న్యూసెస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఎస్ఆర్హెచ్ క్యాంప్. అండ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్ఆర్హెచ్ క్యాంప్ అనేది. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ ఐ కుడెంట్ రిలీజ్ దట్ వీడియో. బట్ సమ్హౌ ఐల్ టేక్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ దట్ వీడియో అండ్ ఐల్ బి టెలింగ్ ఇన్ దిస్. అండ్ ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే వై ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అనే దాని గురించి చెప్పాను. దట్ ఈస్ ది మెయిన్ రీజన్ వాస్ డేవిడ్ వార్నర్ నాట్ స్కోరింగ్ రన్స్ అండ్ బౌలర్స్ ఆర్ బీయింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ పర్ఫెక్ట్ 11 ఆల్సో. ఈ 3 రీజన్స్ వర్ ది ఎస్ఆర్హెచ్ ప్రాబ్లమ్స్ దిస్ ఇయర్. అండ్ ప్రీవియస్ సీజన్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. బట్ దే హ్యావ్ ఇన్ఫార్మ్ వార్నర్, దే హ్యావ్ ఇన్ఫార్మ్ భువి, దే హ్యావ్ ఇన్ఫార్మ్ నటరాజన్. సో బౌలింగ్లో వాళ్ళు, బ్యాటింగ్లో తిని చూసుకునేసరికి ఎస్ఆర్హెచ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తట్టుకోగలిగారు. మళ్ళీ స్టిల్ దే హ్యావ్ కమ్ బ్యాక్ అండ్ దే హ్యావ్ వెంట్ ఇన్ టు ద ప్లే ఆఫ్స్ ఎవ్రీ సీజన్ ఇన్ ద లాస్ట్ 5 years బికాస్ రషీద్ ఖాన్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఫర్ దెమ్ అండ్ SRH was performing well with their bowling, but year చూసుకుంటే that was the worst bowling ever SRH could ever expect and happened also. That's how it is very annoying for SRH because bowlers అందరూ అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు అండ్ అలాగే మెయిన్ బౌలర్స్ ఇద్దరు ఫామ్లో లేరు, అలాగే ఇద్దరు ఇంజూర్ అయ్యారు, వస్తున్నారు పోతున్నారు. దట్ ఈస్ అండ్ మెయిన్ రీజన్
David Warner is not in form. But is that the reason, and is that how you treat David Warner? That's not at all right. Because David Warner, oka post-match presentation after the 5th loss of SRH, he said that I don't know why Manish Pandey is playing. There's been a call taken from management and David Warner is a big guy. David Warner is a match winner. David Warner is a IPL title winning captain. He has delivered for SRH. He has delivered a cup for SRH. అంతకంటే పెద్ద అంటే డేవిడ్ వార్నర్ డెసిషన్ని కూడా రెస్పెక్ట్ చేయలేనంత కనుక ఉంటే కనుక దట్ వుడ్ బి రియలీ సర్ప్రైజింగ్. అండ్ ఆఫ్టర్ దట్ నేను చెప్పిన ఆ వీడియో వరకు అంత మట్టుకే చెప్పాను. బట్ నిన్ను చూస్తే డేవిడ్ వార్నరే లేడు. దే హ్యావ్ టేకెన్ అ బిగ్ స్టెప్. దర్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ SRH camp. There is no controversy still now. It's been very very disappointing for fans. డేవిడ్ వార్నర్ని ఆల్మోస్ట్ ఒక దేవుడిలా చూస్తారు ఇక్కడ హైదరాబాద్లో. బికాస్ he's been carrying the team. He's been completely carrying the team on his shoulders. వార్నర్ లేకపోతే SRHని ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా, జీర్ణించుకోలేనంత విధంగా ఫ్యాన్స్ హ్యావ్ అడిక్టెడ్ టు వార్నర్. వార్నర్ is one of the favorite foreign players in India after AB de Villiers. అంత వార్నర్ మీద ఉన్న ఇష్టాన్ని ఆల్సో వార్నర్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. బట్ ద మెయిన్ రీజన్ ఫర్ SRH లాసెస్ ఇస్ మిడిల్ ఆర్డర్లో ఎవరు పర్ఫామ్ చేయకపోతే మిడిల్ ఆర్డర్లో మంచి ప్లేయర్స్ని తీసుకురావాలని చూడాలి. కానీ టాప్ ఆర్డర్లో ఏదో కొంచెం పర్ఫామ్ చేస్తున్న వార్నర్ని కూడా తీసి పడేస్తే అసలు ఇంకెలా గెలుస్తారు? నేను మ్యాచ్ ఎందుకు ఓడిపోయారంటే దర్ ఇస్ నో ఫైర్ పవర్ ఇన్ ద బ్యాటింగ్. వార్నర్ కెన్ సింగిల్ హ్యాండెడ్లీ డెలివర్ ద విన్స్ ఇన్ ద చేసింగ్. వార్నర్ని తీసేసి బికాస్ దాట్ వాజ్ బిగ్ కాల్. They said that we want Mohammad Nabi. Okay, Mohammad Nabi ni year leda. Mohammad Nabi is in SRH since 3 years. Mar Mohammad Nabi in 3 years lo middle order problems unnappudu Warner enduku drop cheyaledu? Because Warner was scoring most of the runs. Ee year koncham form lo ledu. But the problem is middle order. Middle order lo you have players, but you're rotating players. There's no consistency in the middle order. Evaru aadtaro evaru aadaro vallake తెలియదు. అసలు అలా ఉన్నప్పుడు కొన్ని మ్యాచ్లు మనీష్ పాండే స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది అంటే మనీష్ పాండే చెన్నైలో స్ట్రైక్ రేట్ తక్కువతోనే ఆడుతున్నారు. అందరూ ప్లేయర్స్ అలాగే ఆడారు. ఐ డోంట్ నో మనీష్ పాండేని తీసేశారు. వై దట్ హెస్ హ్యాపెండ్? దట్ ఈస్ అ బిగ్ నైట్ మేర్ ఫర్ ద టీమ్. అండ్ ఈవెన్ డేవిడ్ వార్నర్ వాజ్ సర్ప్రైజ్డ్ బై దట్ కాల్. డేవిడ్ వార్నర్ డెసిషన్ని రెస్పెక్ట్ చేయకపోతే వై ఈజ్ ఈ క్యాప్టెన్ అనేది అనిపించేది. ఇప్పుడు హీ ఈజ్ నో మోర్ అ క్యాప్టెన్. ఐ డోంట్ నో. దిస్ ఇస్ కంప్లీట్లీ అ రాంగ్ డెసిషన్, నో డౌట్ అబౌట్ ఇట్. కేన్ విలియమ్సన్ ఒక్క సీజన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ ఈస్ బిన్ డెలివరింగ్ రిజల్ట్స్ ఫర్ SRH. బట్ యూ కాంట్ టేక్ అవే వాట్ డేవిడ్ వార్నర్ హెస్ డన్ ఫర్ SRH. దట్స్ రియలీ పెథటిక్. అండ్ ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ లెట్స్ హోప్. ఒకవేళ దే ఆల్రెడీ సెడ్ దట్ దే నాట్ గన్ మేక్ చేంజెస్. ఊరికే చేంజెస్ ఇప్పుడు చేయం. విల్ బీ స్టికింగ్ విత్ అ ఫారెన్ ప్లేయర్ యాజ్ మొహమ్మద్ నబీ ఆర్ ఎల్స్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ జేసన్ హోల్డర్ వస్తారని చెప్పేశారు. కాబట్టి వార్నర్ ఇంకా SRHకి ఆడకపోవచ్చు. బట్ డ్యూ టు సమ్ ప్రెషర్స్ దే మైట్ అగైన్ గెట్ వార్నర్ బికాస్ వార్నర్ ఈజ్ అ ట్రెమెండస్ ప్లేయర్. లాస్ట్ సీజన్ కూడా అంత బాగా స్టార్టింగ్లో ఆడకపోయినా పిక్డ్ అప్ హిస్ స్ట్రైక్ రేట్, హీ పిక్డ్ అప్ హిస్ రన్స్ అండ్ ఖచ్చితంగా 500 రన్స్ కొట్టేశాడు. ఎలాగైనా కానీ ఆ 500 రన్స్ చేస్తాడు. తనకు కన్సిస్టెంట్గా ఆడే అలవాటు ఉంది. హీ కెన్ డెలివర్ ఫర్ SRH. బట్ దిస్ ఈస్ అ వెరీ actually this is a very annoying thing and a shameful thing that a legend got from the SRH team. That is really very bad. I'm very sad for that. And SRH బాగా ఆడితే చూద్దాం. నాకు తెలిసి కష్టమే. ఎట్లాగో దే ఆర్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్స్, నో డౌట్. దే మైట్ నాట్ అఫీషియలీ అవుట్, బట్ అన్అఫీషియల్గా అయినా ప్రతి ఒక్క మ్యాచ్ గెలిస్తేనే వెళ్తారు. అండ్ విత్ దట్ టీమ్ చచ్చినా గెలవరు. దట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు అసలు ఏం తల కిందులు తపస్సు చేసినా కానీ గెలిచే అవకాశమే లేదు వాళ్ళు. మహా అయితే ఇంకొకటో, మహా అయితే 2 గెలుస్తారేమో. ప్లీజ్ రిమూవ్ విజయ్ శంకర్ ఫ్రమ్ ద టీమ్. ఈస్ బీన్ నో వేర్ యూస్ఫుల్ ఫర్ ద టీమ్. ఏ విధంగానూ పనికి రావట్లేదు. తీసి పడేయండి. అండ్ లెట్స్ హోప్ SRH కొన విన్ ఫ్యూ మ్యాచెస్ అగైన్. భూవీ ఫామ్లోకి రావాలి. రషీద్ని బాగా వాడుకోవాలి. అండ్ కేన్, బేర్స్టో ఉన్న ప్లేయర్స్, ఉన్న 4-5 ప్లేయర్సే ఉంటారు కదా SRHలో బాగా ఆడేవాళ్ళు. వాళ్ళు కూడా బాగా ఆడితే SRH ఒకటైనా 2 మ్యాచెస్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. లెట్స్ హోప్ ఫర్ దాట్. దట్స్ అబౌట్ SRH టీమ్. అండ్ SRH టీమ్ గురించి నా ఒపీనియన్ అనేది నేను ఎక్స్ప్రెస్ చేయగలను. దట్స్ ఇట్. బ్రేకింగ్ న్యూస్. కోవిడ్ కలకలంతో అర్థాంతరంగా ముగిసిపోయిన IPL. అసలు IPL జరుగుతుందా?
ఎందుకు జరగాలి? ఇలా చాలా ఆర్టికల్స్ అండ్ ఇలాగే పుకార్లతో చాలా జరుపుతున్నారు. బట్ దట్స్ నాట్ ట్రూ. ఐపీఎల్ ఇస్ స్టిల్ దేర్, స్టిల్ అలైవ్, బతికే ఉంది, ఇంకా చచ్చిపోలేదు. అండ్ ఐపీఎల్ విల్ హ్యాపెన్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. చాలామందికి ఒక కైండ్ ఆఫ్ అదేంటో కుళ్ళో మరి ఏంటో నాకు అర్థం కాదు. ఐపీఎల్ ఎందుకు జరుగుతుంది, ఇట్లాంటి టైంలో ఐపీఎల్ ఆపేయాలి, పాండమిక్ టైమ్స్లో ఐపీఎల్ ఏంటి అని. ఐపీఎల్ వల్ల ప్రజలకు వచ్చిన ఆర్ఎల్స్ వేరే వాళ్ళకి జరుగుతున్న పాండమిక్స్ ఎలా ఆగుతాయో నాకు అర్థం కాదు. దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ది ప్రోటోకాల్స్, దే ఆర్ రియలీ స్ట్రిక్ట్. సమ్టైమ్స్ ఈరోజు జరిగిన కొన్ని చిన్న ఇష్యూస్ కాకపోతే దే ఆర్ రియలీ స్ట్రిక్ట్. ఫెంటాస్టిక్గా దుబాయ్లో చేశారు, యూఏఈలో బాగా చేశారు, అండ్ ఇప్పటిదాకా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చేశారు. అండ్ నాకు అర్థం కాదు, 7 to 10 ఐపీఎల్ జరిగితే ఎవ్వరూ నష్టపోవట్లేదు. అండ్ కొంతమంది స్టేడియంస్ ఆపేసి స్టేడియంస్లో కోవిడ్ చాలామందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, స్టేడియంస్లో ఈ టైంలో క్రికెట్ జరగకూడదు, కోవిడ్ వ్యాక్సినేషన్ జరగాలి అని అంటున్నారు. ఓకే, మిగతా స్టేడియంస్ చాలా ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్లో మన స్టేడియం ఖాళీగా ఉంది, అక్కడ జరిపించుకోండి. వైజాగ్లో స్టేడియం ఖాళీగా ఉంది, అక్కడ జరిపించుకోండి. మహారాష్ట్రలో ఇంకో స్టేడియం ఖాళీగా ఉంటుంది, పూణేలో ఖాళీగా ఉంటుంది, మొహాలీలో ఖాళీగా ఉంది. ఇలా చాలా ఖాళీ స్టేడియంస్ ఉన్నాయి. ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఖాళీ స్టేడియంస్ చాలా ఉన్నాయి. And that is not only a center where they can make the mass vaccination like how some people are talking. That's not true. IPL is a festival, and even in this pandemic time happening, that is not at all a fault. That's my personal opinion. Some might not agree with me, it's their opinion, and that's how I convey my opinion with regards with IPL. అండ్ ఇప్పుడు ఈరోజు జరిగిన కొత్త బ్రేకింగ్ న్యూస్, కోవిడ్ ప్రోటోకాల్ బ్రీచెస్ అండ్ అదే బయోబబుల్ బ్రీచెస్, అండ్ ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దట్ ఈస్ సందీప్ వారియర్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ కేకేఆర్ క్యాంప్లో దట్ మైట్ బి రియలీ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అసలుకే మ్యాచ్లు గెలవట్లేదు, మంచి ప్లేయర్స్ ఉన్నా, అండ్ సడన్గా ఇట్లా వచ్చేస్తే దట్ వుడ్ బి అ రియలీ రియలీ వెరీ సాడ్ థింగ్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బికాజ్ ఎలా అంటారంటే బికాస్ ఆఫ్ కేకేఆర్ వేరే టీమ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. బట్ దట్ వుడ్ బి అ బిగ్ కైండ్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ దట్ వుడ్ హ్యాపెన్ ఆన్ కేకేఆర్. బట్ సమ్హౌ దే డింట్ బ్రీచ్ ది ప్రోటోకాల్స్. వాళ్ళు కావాలని బయటకు వెళ్ళలేదు, ఒక సర్జరీ చేయించుకోవడానికి బయటకు వెళ్తే దట్ ఈస్ హ్యాపెండ్. ఎట్లా వైరస్ ఎట్లా వస్తుంది, కనిపించే శత్రువు ఉంటే ఎట్లా అయినా ఫైట్ చేస్తాం. దట్ ఈస్ కనిపించని శత్రువు, అది ఎవరికి కనిపించదు, ఎలా వస్తుందో తెలియదు, ఎట్లా వస్తుందో కూడా తెలియదు. సమ్టైమ్స్ హ్యాపన్స్ లైక్ దిస్, బట్ వీ కాంట్ పాయింట్ అ ఫింగర్ ఆన్ దాట్. చాలామంది కోపం వచ్చి ఉంటుంది, బ్యాన్ చేసి పడేయాలని ఉంటారు, ఇట్లా చాలా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్తో కానీ వాళ్ళ పర్సనల్ ఇష్టాలతో వెళ్ళకుండా దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు అ పర్సన్ who is gone for scannings, and అది కూడా మనం తెలియని వైరస్ కాబట్టి లెట్స్ ఫైన్, లెట్స్ హోప్ దే బోత్ గోనా రికవర్ ఫాస్ట్ అండ్ గో టు దేర్ ఓన్ టీమ్స్ అండ్ మంచిగా ఆడాలని కోరుకుందాం. అండ్ అలాగే సడన్గా కేకేఆర్ రిలీజ్ అవ్వగానే చెన్నై క్యాంప్లో కూడా ఇప్పుడు కరోనా వచ్చేసింది. దే ఆర్ ఆల్ స్ట్రగలింగ్. చాలా మీమ్స్, చాలా they're circulating the news somehow where corona has been completely spreaded in CSK's camp. That's really false. Don't spread and don't really ఎలా అంటే ఐపీఎల్ ఆపేయాలి అనే దానికి ఎంత చెత్త న్యూస్ అయినా స్ప్రెడ్ చేద్దామని ట్రై చేయకండి. బికాస్ చెన్నై సూపర్ కింగ్స్కి వాళ్ళ సీఈఓకి బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి అండ్ అలాగే తన బస్ క్లీనర్కి వచ్చిందని, అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు పాజిటివ్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ జరిగితే దే హ్యావ్ నెగిటివ్లీ టెస్టెడ్. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. అండ్ ఇప్పుడు కొత్తగా డీడీసీఏలో కొంతమంది స్టాఫ్కి, గ్రౌండ్ స్టాఫ్కి కరోనా వచ్చింది అని అంటున్నారు. బట్ అది ఎట్లొచ్చింది అంటే స్టిల్ నో వన్ నోస్. రాకూడదు, బట్ గ్రౌండ్ స్టాఫ్కి రావడం దట్ మైట్ ఆల్సో ఎఫెక్ట్ ద ప్లేయర్స్ అని అంటున్నారు. బట్ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ప్రస్తుతానికైతే స్టిల్ రేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. దట్స్ నాట్ ఓన్లీ ఈరోజు మ్యాచ్ అనేది పోస్ట్ పోన్ అయింది, అది కూడా 11th జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. మేబీ ఆ రోజు డబుల్ హెడర్ లేకపోతే కనుక డబుల్ హెడర్గా పెట్టేసే ఛాన్స్ వస్తుంది. సో ప్రస్తుతానికైతే అహ్మదాబాద్లో ఉన్న 4 టీమ్స్ వాళ్ళు ఓన్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అండ్ ఆఫ్టర్ ఫ్యూ టెస్ట్ కంటిన్యూస్గా 1 week పక్కా టెస్ట్ చేస్తారు కేకేఆర్ ప్లేయర్స్ అందరినీ. బికాజ్ యాక్చువల్లీ ఈ బయోబబుల్స్ అండ్
ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ప్లేయర్కి ఒక వాచ్లో ఆర్ఎల్స్ లెక్కి కానీ ఒక ట్రాకర్ ఉంటుంది. ఆ ట్రాకర్ ప్లేయర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మీట్ అవుతున్నారు, అండ్ వేరే వాళ్ళకు కూడా ట్రాకర్ ఉంటుంది. కాబట్టి 2 ట్రాకర్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ బ్రీచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి వార్నింగ్స్ వెళ్ళిపోతాయి అండ్ వాళ్ళని ఆపేసే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ యాజ్ దిస్ వాజ్ కంప్లీట్లీ అన్ ఒఫిషియల్ థింగ్ వేర్ తను చెకప్ కోసం వెళ్ళాడు కాబట్టి ఈ బ్రీచెస్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేయకపోవచ్చు. అండ్ ఒకవేళ కనుక ఖచ్చితంగా దే నీడ్ టు మానిటర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యావ్ సమ్ మెజర్మెంట్స్ ఫర్ దాట్. ఖచ్చితంగా ఎంతసేపు ఎవరితో ఉన్నాడు అనేది కూడా మానిటర్ చేస్తారు. మానిటర్ చేసి వాళ్ళని కూడా టెస్ట్ చేస్తారు. ఒకవేళ కనుక స్టిల్ న్యూస్ బట్టి ప్యాట్ కమిన్స్ ఇస్ నాట్ ఫిట్ అని అంటున్నారు. మేబీ ప్యాట్ కమిన్స్ ఇస్ ఆల్సో గట్ ఎఫెక్టెడ్ బై దట్ అండ్ లెట్స్ నాట్ హోప్ హీస్ ఎఫెక్టెడ్, బట్ some news are happening that might be true or might not be true, but I'm just sharing that. If he is not fit, they'll be testing Pat Cummins too. మళ్ళీ తను కూడా కోవిడ్ టెస్ట్లు అన్నీ చేయించుకోవాలి. సో ప్యాట్ కమిన్స్ ఇస్ ఎ రియలీ గుడ్ పర్సన్. తనకు ఎటువంటిది రాకూడదు. రీసెంట్గా కూడా హీస్ డొనేటెడ్ లాట్స్ ఫర్ ఇండియా. సో దట్స్ హోప్ ప్యాట్ కమిన్స్ ఇస్ రియలీ ఫైన్ అండ్ ఎవ్రీ కేకేఆర్ ప్లేయర్ ఇస్ ఫైన్. అండ్ అయిన ఇద్దరికి కూడా దే మస్ట్ రికవర్ రియలీ సూన్. అండ్ అలాగే జరుగుతున్న కొన్ని చోట్ల వస్తున్న రూమర్స్ అండ్ అందరూ ఈ కోవిడ్ నుంచి ద బేసిక్ థింగ్ ఇస్ COVID-19 వచ్చి వీడికి వచ్చిందిరా అని చెప్పడం లెక్క, అసలు రాకపోయినా వచ్చింది అని ఒక రూమర్ స్ప్రెడ్ చేసేసి దాని ద్వారా ఏం ఆనందం పొందుతారో నాకు అర్థం కావట్లేదు. బికాస్ సగం మంది పైగా COVID-19 వచ్చింది అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కొంతమంది వీళ్ళకి వచ్చేసింది అనే రూమర్ స్ప్రెడ్ చేస్తే దట్ వుడ్ బి రియలీ ఎఫెక్టివ్ లాట్ మెంటలీ. ఆ మెంటల్ స్ట్రెయిన్ అనుకుంటే దే కాంట్ ఈవెన్ రికవర్. ప్లీజ్ ఐ sincerely request everyone not to spread rumors about COVID-19 because that is really harmful. That's harmful than the virus. Please, I really request this. And this is all about today's video. And if there is a match tomorrow, I'll be coming with the prediction video again. Thank you. Signing off. Subazuk.